హైదరాబాద్లోనే చాలా కంపెనీస్ బోగస్ కంపెనీలు అంటూ పంగనామాలు పెట్టినటువంటి కంపెనీస్ ఉన్నాయి. కేవలం మీరు చూపించినటువంటి బోచర్ కావచ్చు, ఆ పేపర్లు కావచ్చు, లీగల్ డాక్యుమెంట్స్ పైననే మొత్తం కింద కట్టాల్సినటువంటి బేస్మెంట్ కట్టాల్సినటువంటి బెంగళాలన్నీ కూడా గాల్లో కట్టేసి మేడలు కట్టేసి ఈ ఇన్వెస్ట్మెంట్ చేయండి, నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి కంప్లీట్ ఒక 2-3 కిస్తీలు ఉన్నప్పుడు ఆ కంపెనీ అంతా పంగనామం పెట్టేసి ఓడి పెట్టేసి ఆఫీస్ ఉండదు, ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఏమేందో కాలింగ్లో రోజు మాట్లాడుతున్నటువంటి సిబ్బంది కూడా ఓ 2-3 మంత్స్ నుంచి మన కాంటాక్ట్ అవ్వకుండా స్విచ్ ఆఫ్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ ఉంటుంది. తాత్కాలికంగా ఈ ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు, దయచేసి సరి చూసుకోండి. ఇటువంటి కంపెనీలు మీ ఒక హిస్టరీలో ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 years ఆర్ మోర్ దెన్ 30 years ఎన్ని చూసుంటారు? ఎంతమంది కస్టమర్స్ ఉండుంటారు సార్ బయట? ఫస్ట్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సురేష్. ఫస్ట్ నేను అన్అప్రూవ్డ్ ప్రాపర్టీ సజెస్ట్ చేయండి. నా వరకు ఓకే 25,000 మంది కస్టమర్స్ ఉన్నారు నాకు, హ్యాపీ కస్టమర్స్ అండ్ బయర్స్ అండ్ బిల్డర్స్. ఓకే, ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ స్పాట్ లేదు. ఎందుకంటే మనం కమిషన్ కోసం బిజినెస్ చేయం. ఓకే, కస్టమర్ దేనికి వచ్చాడు, ఒక ప్రాబ్లంతో వస్తాడు, నాకు లోన్ రావట్లేదు, నాకు వాస్తు దొరకట్లేదు, ఏదో ఆ రీజన్ ఐడెంటిఫై చేసి సాటిస్ఫై చేయండి. ఓకే, ఆయనే 10 మందిని పంపిస్తాడు. ఎస్, ఆయన డిస్సాటిస్ఫై చేసి 100 మంది చెప్తాడు, సాటిస్ఫై చేసి 10 మందికి చెప్తాడు, అన్సాటిస్ఫై 100 మంది చెప్తాడు. ఈ డబ్బా పని కట్టుకొని వీడు సురేష్ దగ్గరికి వెళ్ళండి, మంచి జర్నలిస్ట్ కాదు, నందిరామరావు దగ్గరికి వెళ్ళదు అని చెప్తారు. అదే పాజిటివ్ అయితే ఎంత నువ్వు ₹1,00,000 అంత ఇంపాక్ట్ ఉండదు. మౌత్ ఆఫ్ వర్డ్ అంత ఇంపాక్ట్. సురేష్ మంచోడు అని ఒక మాట చెప్తే 10 మంది వచ్చి నీ దగ్గర ఇంట్రెస్ట్ చేస్తారు. సురేష్ దగ్గర వేస్ట్ క్యాండిడేట్ అన్నాను అనుకో, ఎవడు రాడు. అదే రియల్ ఎస్టేట్లో నేను చాలా ఈ లాస్ట్ 1 yearలో 15 కంపెనీలు పల్టీ కట్టాయి. కాకపోతే నేను ఏమంటా అంటే వాళ్ళు కొనుక్కునేటప్పుడు డోంట్ గో బై ఎమోషన్ అండ్ సెంటిమెంట్ అండ్ బ్రోచర్. యాజ్ పర్ రేరా ప్రకారం అప్రూవల్ లేకుండా డిటీసీపీ రేరా కానీ హెచ్ఎండి రేరా చేయడం లేకపోతే బ్రోచర్ రేరా అనేది ఇల్లీగల్ క్రైమ్. దే కెన్ పుట్ యూ ఇన్ బిహైండ్ ది బార్స్, ఎండి అయినా చైర్మన్ అయినా. ఓకే, జైల్లో పెట్టచ్చు, లేదా 10% ఆఫ్ ది 1,000 కోట్లు 100 కోట్లు పెనాల్టీ వేస్తారు. ఎస్. రెండోది బ్రోచర్లో మీరు చూసుకుంటే రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది ఏంటంటే దిస్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ డిజైన్, ఇట్ కెన్ బి చేంజ్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీబడీస్ పర్మిషన్. ఓకే, అది మనం బ్లాంక్ చెక్ ఇస్తున్నాం. ఇక్కడ లంచం తీసుకునేవాడు తప్పు కదండి, లంచం ఇచ్చేవాడు తప్పు. అడిగితే ఇచ్చేది లంచం, అడగకుండా ఇచ్చేది కానుక. ఇక్కడ ఏమవుతుంది, మోసపోయేవాడు ఉన్నాడని తెలిసి మోసం చేస్తారు కదా. బిల్డర్ తప్పు లేదండి, బిల్డర్ని బ్లేమ్. ఎందుకంటే బిల్డర్స్ ఆర్ దేర్ క్లియర్లీ టెలింగ్ మాకు ఏ పర్మిషన్ లేవు, అందుకని మీకు 35% డిస్కౌంట్, నాకు డిటీసీపీ లేదు, రేరా లేదు, బ్రోచర్ లేదు, ఏమీ లేదు, నాకు అమ్ముతున్నాను, మీకు ఇష్టమైతే కొనుక్కుంటే అందుకని 35% డిస్కౌంట్. మీరు 35% డిస్కౌంట్ ఇస్తున్నారు, బిల్డర్ 65% అమౌంట్ చూస్తున్నారు. ఓకే, సో ద థాట్ ప్రాసెస్ దెర్ ఇస్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని చెప్తా. మీ ఆలోచన వేరు, ఆలోచన నువ్వు 35% చూసుకుంటే 65-70% చూసుకుంటున్నాడు. సో వాళ్ళు ఇస్తారంటే ఆలోచించాలి, డిస్కౌంట్ ఎందుకు ఇస్తారండి ఎవరైనా? మార్కెట్ రేట్ 35% అంటే 2 కోట్లు అంటే మీకు 70 లక్షలు ప్రాఫిట్ అంటే డిస్కౌంట్. అంత డిస్కౌంట్ ఇస్తారా? అసలు అంత డిస్కౌంట్ ఉంటుందా? అంత మార్జిన్ ఉంటుందా? క్లియర్గా 2 సంవత్సరాలు డబ్బులు ఇస్తాను, 2.5 ఎట్లా ఇస్తారు 2 years డబ్బులు? మదర్ బ్యాంక్, ఎస్బీఐ కానీ ఏదైనా కెనరా బ్యాంక్ ఏమైనా తీసుకుంటే వేరే బ్యాంక్స్ నేషనల్ 7.25% ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు డబ్బులు అవుతుందండి? 12-13 సంవత్సరాలు అయితే కానీ అవ్వదు. మరి మనం 2 సంవత్సరాలు ఎందుకు నమ్ముతున్నాం? ఆశ కాదా, దురాశ కాదా? సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు? నువ్వు ఉండు, సురేష్ ఉండడు, సింహం మాత్రం ఉంటుంది. ఇక్కడ కూడా డిస్కౌంట్ ఇచ్చారు కానీ మీరు ఊపుకొని ఎమోషన్లో వెళ్ళిపోతే యూ విల్ బి బీటెన్. మామూలుగా కాదు, మళ్ళీ గోతులో పడిపోతే లెగలేవు. నీకు అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో కొనుక్కునేటప్పుడు డోంట్ గో బై ప్రీ లాంచెస్ కానీ డిస్కౌంట్లు కానీ ఆఫర్లు కానీ. ఆఫర్ అంటే మీరు డౌట్ చేయాలి ఫస్ట్. సురేష్ ఈజ్ గివింగ్ ఆఫర్, గెస్ట్కి ₹1,00,000 ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు గెస్ట్కి ₹1,00,000? గెస్ట్ దగ్గర తీసుకుంటాడు. అట్లానే ఇంపార్టెంట్ పెద్ద టాప్ ప్రైమ్ మినిస్టర్ సీఎం అయితే తప్ప నార్మల్గా మీరు ఫ్రీగా చేయరు కదా. అలాంటి ఇస్తారంటే ఎలా నమ్ముతున్నాం మనం? బిల్డర్ అనేవాడు 30-40% ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఈజ్ వెరీ క్లియర్, వీళ్ళు కలెక్ట్ 65% అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎత్తేస్తాడు కంపెనీ. ఓకే, డిసపియర్. సో నేను చెప్పేది ఏంటంటే డోంట్ గో బై డిస్కౌంట్స్, గో బై క్వాలిటీ. ఓకే, గో బై రెప్యుటేషన్, గో బై జెన్యూన్నెస్, గో బై ఎంప్లాయీ ఫీలింగ్, గో బై సైట్ డెవలప్మెంట్స్, గో బై లొకేషన్ డెవలప్మెంట్. రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ, లొకేషన్. నాలా పక్కన కొనేసి, మసీద్ పక్కన కొనేసి, టెంపుల్ పక్కన, గ్రేవ్యార్డ్ పక్కన, అన్నీ కరెక్ట్ కాదు కదా. ఓకే, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ హానెస్ట్గా ఉండాలంటే మీరు ఏదైనా నెగిటివ్ ఉంటే ఫస్ట్ నెగిటివ్ చెప్పాలి బయర్కి.
తర్వాత పాజిటివ్ చెప్పాలి. ఓకే. ఇప్పుడు అమ్మాయిని ముందు నుంచి చూసి పెళ్లి చేసుకుంటే వెనకంటే ఏమో తెలియదు కదా నీకు. అవును. ఇల్లు ముందు నుంచి చూపించి వెనకాల ఉంటే రేపొద్దు కొన్ని లైఫ్ లాంగ్ తిట్టుకుంటాడా? ఓకే. ఇప్పుడు నీకు ఒక బ్యాడ్ నేమ్ రావాలంటే మీ యాంకర్ని ఇంకో యాంకర్ కొట్టేవనుకో రేపు హెడ్లైన్స్ వచ్చేస్తుంది, డబ్బులు ఇవ్వక్కర్లే. సింపుల్. అదే మంచి పేరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు, యుగాలు, దశాబ్దాలు కష్టపడాలి. డెకేడ్స్. టుడే వాట్ ఐ మీన్స్ లాస్ట్ 30 years ఎక్స్పీరియన్స్. ఈ రోజు ఇలా మీరే అన్నారు నిన్న ఫోన్ చేసినప్పుడు, సార్ మీ కంటెంట్ బాగుంది మీతో చేస్తాం మీరే అన్నారు కదా. ఎస్. నాకేమైనా చెప్పారా? ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు, నాకేమైనా చెప్పారా క్వశ్చన్లు? అవును. సో మనకున్న నాలెడ్జ్ 10 మంది. ప్యాషన్, నాకు రియల్ ఎస్టేట్ ఈజ్ ప్యాషన్. ఓకే. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం ప్యాషన్. ఓకే. సానియా మిర్జాకి టెన్నిస్ ఆడడం ప్యాషన్. మొహమ్మద్ అలీకి బాక్సింగ్ చేయడం ప్యాషన్. ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాడు. లైఫ్లో ఎక్కడ అత్యుత్తమ స్థాయిలో ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళడమే ప్యాషన్. సార్, ఈ మధ్య న్యూస్ చూసే ఉంటారు మీరు. భువనగిరికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పేరు చెప్పను కానీ ఏదో కస్టమర్స్కి పంగనామం పెట్టారని చెప్పేసి అదొక కేసు. ప్లస్ వేరే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏదో రియల్ ఎస్టేట్ ఒక ఫ్రంట్ పేజీలో వచ్చినటువంటి యాడ్స్ చేశారు. దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది. వైట్లో తీసుకోవాల్సినటువంటి అన్ని అమౌంట్ కూడా బ్లాక్లో ఇచ్చారు, పుచ్చుకున్నారని చెప్పేసి సో మెనీ అలిగేషన్స్ వచ్చాయి. ఈడీ కేసు కూడా ఎంటర్ అయింది. తన సినిమాలో తను బిజీగా ఉన్నప్పటికీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నిజంగా రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ అమౌంట్ అసలు వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి కావచ్చు, ప్రొజెక్ట్ చేయడానికి ఎన్ని కోట్లు బ్లాక్లో వైట్లో అన్అఫిషియల్ అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్ అసలు? ఇది జగమెరిగిన సత్యం. ఓకే. కృష్ణం జగత్ వందే గురు, కృష్ణం ఉందే జగత్ గురు సామెతగా. ఎస్. ఇక్కడ ఏంటంటే నేను ఫిలిం స్టార్ని బ్లేమ్ చేయండి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, జనరల్గా అయితే వాళ్ళు చెక్ చేసుకోవాలి. వాళ్ళకి అంత టైం ఉంటుంది, నీకు లక్షలు కోట్లు ఇస్తా అంటే వెళ్ళి మంచోడు కదా నమ్మి పెడతారు. బట్ మీరు హీరోయిన్ ముఖం చూసి ప్రాజెక్ట్ కొనకూడదండి. ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని చెక్ చేయాలి. హీరోయిన్ ఒక అడిషనల్ ఫెదర్ ఇన్ ద క్యాప్. ఓకే. నువ్వు మహేష్ బాబు గారినో లేదా ఇంకా ఎక్స్ప్రెస్ చేయడం బ్లేమ్ చేయడం. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, బ్రాండ్ ముఖం కనిపించడం, ఆ ముఖం కనిపించినందుకు కొంత అమౌంట్ ఛార్జ్ చేయడం. బట్ లాజికల్గా స్టాండర్డ్ హీరోస్ ఏం చేస్తారు, క్వాలిటీ చెక్ చేసుకుంటారు, బ్రాండ్ చెక్ చేసుకుంటారు. కొన్ని విషయాలు అవుతుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళు లేరు, స్వర్గీయులు విశ్వనాథ్ గారు అడ్వర్టైజింగ్ కంపెనీస్, ఇంకా ఇంకెవరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ చేసిన కంపెనీలు కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళు ఫెయిల్ అవ్వాలని చేసి ఉండరు. అన్ఫార్చునేట్ వాళ్ళు లేరు ఈరోజు. బట్ కంపెనీ ఎత్తేసింది కదా. అవును. 1800 crores 2000 కోట్లు కలెక్ట్ చేసి చెప్పేశారు. ఓకే. వెరీ బిగ్ సువర్ణ భూమి అని, సాహితీ అని ఒకటి, అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. నిన్న కాక మొన్న ఏదో ఇన్ఫ్రా కంపెనీ 500 కోట్లు. సో నేను అనేది బయ్యర్ చూసుకోండి. ఏ బయ్యర్ అయినా లీగల్ ఒపీనియన్ లేకుండా, కరెంట్ లేటెస్ట్ లీగల్ ఒపీనియన్ ఈసీ లింక్ డాక్యుమెంట్స్, బిల్డర్ రెప్యుటేషన్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా దయచేసి కొనవద్దు. ఓకే. 1000 రూపాయలు ఎక్కువైనా పర్మిషన్ ఉన్నది తీసుకోండి, అన్ని ఉన్నవి చెక్ చేసుకోండి, లీగల్ ఒపీనియన్ తెప్పించుకోండి, డౌట్ అయితే 2 సార్లు తెప్పించుకోండి. అలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్స్ కూడా గ్రౌండ్ వర్క్ అంతా చేసి పెట్టి మేము లీగల్ ఒపీనియన్ చాలా మంది సార్ మీరు ఇస్తారు, నేను ఇవ్వనండి. నేనేం ఫెసిలిటేట్ చేస్తాను, ఐఎమ్ ఫెసిలిటేటర్, ఐఎమ్ నాట్ ఏ అప్రూవర్. ఓకే. ప్రాపర్టీ చూపించిన దగ్గర నుండి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ దాకా మా సర్వీసెస్ మీకు ఉంటాయి. బ్యాంక్ లోన్ కావాలన్నా, లీగల్ ఒపీనియన్ కావాలన్నా, ఈసీ అన్నిటికీ హెల్ప్ చేస్తాం. వాళ్ళు కన్సల్ట్ ఫీజు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కట్టుకోండి. ఓకే. అంతేగాని మేము సర్టిఫై చేయకూడదు. యూఆర్ నాట్ ఆథరైజ్డ్. దో ఐ నో నేనంటే 10 ప్రాజెక్టులు ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాను. ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ మార్కెట్ చేయను. ఓకే. నా బ్రాండ్ ఏంటంటే డాక్టర్ నంది రామేశ్వర దగ్గరికి వెళ్తే యూ విల్ గివ్ ఏ జెన్యూన్ ప్రాపర్టీ, జెన్యూన్ బిల్డర్, జెన్యూన్ అడ్వైస్. ఎస్. స్వార్థం ఉండదు. నాకంటూ ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు. నాకు ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే అందరినీ అక్కడికే వెళ్తాను. ఎప్పుడు వచ్చినా ఇది బాగుంటుంది అని. అందుకే నా ప్రాజెక్ట్సే లేవు. నాకున్న యూనిక్ ఫ్యాక్టర్ అంటే మిగతా వాళ్ళకి నాకు వాళ్ళు ప్రాజెక్ట్స్ వాళ్ళు కొనమంటారు. నేను ఏ ప్రాజెక్ట్ని రికమెండ్ చేయను. నేను రికమెండ్ చేయాలంటే దాన్ని 100% 100 పాయింట్స్ చెక్ చేసి రికమెండ్ చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.